నిన్న మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపైన దాడి చేసినటువంటి గాంధీ ఎమ్మెల్యే గారు మరి నిన్న పోలీసులు ఆయన కౌశిక్ రెడ్డి ఇంటికి రాకుండా అడ్డుకుంటే ఈ సంఘటన జరిగి ఉండేది కాదు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది ఏంటంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పైన అత్యాయత్నం ప్రయత్నిస్తూ ఉంది. మరి ఒక గుండాలను దూలుకొని పోయి నేను వస్తున్నారా నీ ఇంటికి అని చెప్పి మా ఎమ్మెల్యేని భయపెట్టుకుంటా పోయి మరి కౌశిక్ రెడ్డి గారి ఇంటిపైన దాడి చేయడం చాలా విడ్డూరం. మరి కౌశిక్ రెడ్డి గారి తండ్రి అదే రూమ్లో ఉండు రాళ్లతోటి అద్దాలన్నీ కూడా పలగొట్టిరు. అక్కడ పోలీసు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నా. ఈ ప్రభుత్వం పోలీసు వాళ్ళకు స్వేచ్ఛనిస్తలేదు, పోలీసు వాళ్ళ పని చేయనిస్తలేదు. అదేవిధంగా మరి ఈరోజు మరి బీఆర్ఎస్ కార్యకర్తలను ఎక్కడికక్కడ అడ్డుకుంటూ మరి మా జిల్లా అధ్యక్షులు శంబీపూర్ రాజు గారు కానీ, మా ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు కానీ, మరి కౌశిక్ రెడ్డి గారు కానీ, మంత్రి హరీష్ రావు గారిని కానీ అందరినీ కూడా ఎక్కడికక్కడ మరి హౌస్ అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఇది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన చర్య కాదు. ఎందుకంటే మీ ఎమ్మెల్యే అయితే ఒకటి, మా ఎమ్మెల్యే అయితే ఒకటి. మా ఎమ్మెల్యేలకే ఇలా రక్షణ లేదు. మా కార్యకర్తలను ఎక్కడికక్కడ మరి రాత్రి మబ్బులలో తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో వేసి మరి ఎక్కడ వాళ్ళని అక్కడ నిర్బంధం చేస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. రానున్న రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. రానున్న రోజుల్లో ప్రజలందరూ కూడా ఇప్పటికీ కాంగ్రెస్ పైన కాంగ్రెస్ ఏం పనులు చేస్తుందో అన్ని కూడా ప్రజలకు అర్థమైంది. మేము ప్రజల పక్షాన ఉంటాం. మా కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ప్రతి కార్యకర్తను ప్రతి మనిషిని తెలంగాణ ప్రజలందరినీ కూడా కంటికి రెప్పలా కాపాడుకొని మరి పోలీసుకు కూడా స్వేచ్ఛనిచ్చి ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పేసి షీటీంలని ఎన్నో పెట్టినటువంటి నాయకుడు మా కేసీఆర్ గారు. కానీ ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అరాచకం మరి పోలీసులకే స్వేచ్ఛనిస్తలే. మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పైన దాడి చేస్తుంటే పోలీసులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మేము గాంధీ ఇంటి గారికి వెళ్తామంటే మరి మమ్మల్ని ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇది తగిన చర్య కాదు. కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. గాంధీ గారిని అరెస్ట్ చేసి జైలుకు పంపాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.